సాధారణంగా ఒక వ్యక్తి తన జాతకాన్ని చూపించుకున్నప్పుడు రాహు కేతువుల ప్రభావం ఎలా ఉంది? ఈ ప్రభావం వల్లే మనిషి పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతూ ఉంటుందో చెబుతూ ఉంటారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు కాబట్టి, అసలు ఏంటి రాహుకేతువులు? వాటి ప్రభావం ఎలా ఉంటది? రాహువు, కేతువు ఇది ఒకే వ్యక్తి రెండుగా విడిపోయినటువంటి 2 భాగాలంతే. రాహు వేరు గాదు. ఒకరే. ఒకరే. 2గా విడిపోయారు. తల రాహు, ఆ తలకు కిందున్న మొండెము కేతువు. ఈ 2 కేతు. విడిపోయాయి. ఎందుకు విడిపోయినాయి? విప్రజిత్తు అనేటువంటి రాక్షసుడు 2గా విడిపోయాడు. శ్రీ మహావిష్ణువు ఖండించాడు కాబట్టి. శ్రీ మహావిష్ణువు ఎందుకు ఖండించాడు? పాలసముద్రంలో అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని దేవతలకు, రాక్షసులకు సమానంగా పంచాలనేది రూలు. కానీ రాక్షసులకు గూడా ఆ అమృతం తాగితే మరణం ఉండదు. వాళ్ళు చనిపోకపోతే వీళ్ళకి సమస్య, లోకానికి సమస్య. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వకుండా మనమే తాగేయాలంటే ఏం చేయాలి? ఎవరు ఇప్పుడు వాళ్ళని ఏమార్చాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. మోహిని అవతారం అంటే ఆహ్, జ జగత్తులో ఎవరినైనా మోహింపజేసేటువంటి విశేషమైనటువంటి అవతారం. అవతారం. ఆయన వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళకి ఎటు తిరిగి తామస గుణం ఎక్కువ. అంటే తమో గుణం అంటే కామ వ్యామోహాలు ఎక్కువ రాక్షసులకు. వాళ్ళని మోహింపజేస్తూ అటువైపు చూస్తూ, ఇటువైపు పోస్తూ ఉంటాడు. ఇటు చూస్తూ, ఇటు పోస్తూ, చూస్తూ, పోస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ తన్మయత్వంలో, ఆ మోహిని యొక్క సౌందర్యాన్ని చూస్తున్న తన్మయత్వంలో మనకు అమృతం రాలేదనేది మర్చిపోతారు. హ్మ్. దేవతలు లైన్‌గా ఉంటే టకటక తాగేయండి అనేసి అందరూ తీసుకొని తాగుతూ ఉంటారు. దీన్ని ఐడెంటిఫై చేస్తాడు విప్రజిత్తు అనే రాక్షసుడు. ఓహో! ఇక్కడ మోసం జరుగుతా ఉంది. ఇటు చూస్తూ, అటు పోస్తూ మధ్యలో ఏదో జరుగుతా ఉంది. ఇది మాయా స్త్రీ మధ్యలో ఉన్నది. ఈ మోహిని అనేటువంటి స్త్రీ, మాయా మాయా స్త్రీ. స్త్రీ. ఈ మాయ చేస్తా ఉందని కనిపెట్టి ఐడెంటిఫై చేస్తాడు. అతను సైలెంట్‌గా వచ్చి మహావిష్ణువు చూడలేదు కదా! హ్మ్. ఇటువైపు చూస్తున్నాడు. ఇటు పోస్తున్నాడు. ఈడు చూడలేదు కాబట్టి వచ్చి ఇతను ఒక లైన్‌లో కూర్చుంటాడు. ఇప్పుడు అతను కూడా చేయబడతాడు. తాగుతారు. తాగుతాడు. అప్పుడు రవిచంద్రులు ఐడెంటిఫై చేసి మహావిష్ణువును టక్ టక్‌మని తడతారు. "కోసేసావు రాక్షసుడికి అయిపోయిందని." హ్మ్. అప్పుడు ఆయన టక్‌మని సుదర్శన చక్రం వదులుతాడు. అప్పటికే వచ్చేస్తుంది. టచ్ అయిపోతుంది. 2గా ఖండించబడుతుంది. హ్మ్. అప్పుడు అమృతం తగిలింది కదా! ఈ తల వచ్చి ఎగిరి రాక్షసుల్లో పడుతుంది. ఈ మొండెం వచ్చి ఋషులు తపస్సు చేసుకున్నటువంటి మునుల ఆశ్రమాలు తపోవనమా? పడతాయి. ఆ! ఓకే. ఇప్పుడు కింద ఉన్న శరీరానికి భక్తి, జ్ఞాన వైరాగ్యాలొస్తాయి. ఋషుల మధ్యలో పడింది కాబట్టి. ఈ తలపై రాక్షసులు పడింది కాబట్టి మొత్తము కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు మొత్తం నా తలకొస్తాయి. కానీ మరణం లేదు. అమృతం టచ్ అయిపోయింది కాబట్టి. అప్పుడు బ్రహ్మదేవుడిని అడుగుతాయి. మేము ఇప్పుడు దేవతలమే. అమృతం తాగినోడు దేవత. మేము దేవతలమే. ఇప్పుడు మాకు దేవతల్లో ఎక్కడ స్థానం ఇస్తారు? హ్మ్. అప్పుడు బ్రహ్మదేవుడు మీరు కలియుగం ప్రవేశించినాక జ్యోతిష్ శాస్త్రంలో మీదే అగ్రభాగం. కలియుగం మొత్తం మీదే. కలియుగానికి అధిపతులు మీరే అని చెప్తాడు. వరమిస్తాడు. హుహుహు. ఇప్పుడు కలియుగం రాహుకేతులదే. గురువుది, శుక్రుడిది, శనిది, బుధుడిది వీళ్ళది కాదు. అవును. సాధారణంగా జ్యోతిష్యం చూపించుకునేటప్పుడు రాహువు ఎక్కడున్నారు, కేతువు ఎక్కడున్నారో చెక్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు వీళ్ళిద్దరిదయింది? రాహు అంటే వెస్టర్న్ కల్చర్. కేతు అంటే మన భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ఏది నాకొద్దు, అంతా భగవంతుడే, ఆత్మజ్ఞానపూర్వకమైనటువంటి కల్చర్. తపస్సులు చేయడము, మెడిటేషన్లు చేయడము, యోగాలు చేయడము, ప్రవచనాలు చెప్పడము, అంతా ఏది శాశ్వతం కాదు నాన్న, మంచిగా బతకాలని చెప్పడం అంతా కేతు. హ్మ్. అదంతా ఏమి లేదు. ఉన్నంత వరకు జాలీగా తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే జీవితం అందుకే పుట్టామని చెప్పేది రాహు. కాబట్టి వెస్టర్న్ కల్చర్ అంతా రాహు. సంస్కృతి సాంప్రదాయాలు ఏమి ఉండవు. నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా రాహువే. ఎందుకని తల ఉంది రాహుకి. ఏమీ లేకపోయినా 6 నెలలకోసారి కొద్దిగా నీళ్ళు తాగి, కొద్దిగా ఆహారం తింటూ, నాకు ఆహారం పైన ఆధారపడకుండా గాలిలో ఉన్న ధూళికలన్నీ ఆహారంగా మార్చుకుని చేసేటువంటి హఠయోగాలు, మహా కఠోరమైన తపస్సులు వీళ్ళంతా రాహు. వాళ్ళ ఆహారం అవసరం లేదు. చెట్ల మధ్యలో ఉంటారు. గుమ్మున ఏదో 4 ఆకులు తినేసి మళ్ళీ మెడిటేట్ చేసుకుంటారు. వాళ్ళకి సమాజం అవసరం లేదు. హ్మ్. అదే రాహుకి సమాజమే అవసరం. ఈ రాహు అంటే ఆశ, కేతు అంటే నిరాశ. ఈ ఆశ, నిరాశల మధ్యలోనే ఈ కలియుగం ఉంది. ఏదో కావాలి అనంటే రాహువు, అది లభించకుండా బాధపడేది కేతువు. కాబట్టి ఈ రాహుకేతులను మనం జాతకంలో కంపల్సరీ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు కాలసర్ప దోషం అంటూ ఉంటారు. అదంటే చాలా మందికి భయం. చాలా మందికనే దానికంటే గూడా భయపడని వారు ఉండరేమో కదా! ఎందువల్లంటారు? ఈ రాహువు, కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం వల్లనే ఈ కాలసర్ప దోషం వస్తుంది. అంటే అన్ని గ్రహాలు ఉన్నాయంటే వాళ్ళనేమి ఫలితాలు ఇవ్వనీరు. హ్మ్. కాలసర్ప దోషం ఉంటే ఎక్కువగా వీళ్ళకున్న ధైర్యం ఎవరికుండదు, వీళ్ళకున్న భయం ఎవరికుండదు. నమ్మక ద్రోహాలు జరుగుతాయి.
అంటే జీవితం కోసం పోరాడుతూనే ఉంటారు సక్సెస్ కోసం. వీళ్ళు ఏం చేస్తారు, మనకు స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది కదా, వేస్తూ వేస్తూ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్నేక్ ఉంటుంది, తినేసి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. హుహు. వైకుంఠపాళి అంటారు. సేమ్ మన జీవితం చాలామంది జీవితం వైకుంఠపాళిలాగా ఉంటుంది. కష్టపడి బాగా ఎదుగుతారు, ఒకసారిగా డమ్మని మళ్ళీ కింద కిందకి వస్తారు. పడతారు. ఇదే రాహుకేతులు ఎక్కువ. మరి ఇలా అయితే కష్టం కదండీ! పరిహారాలేమి లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. పరిహారం లేకపోతే, ఇప్పుడు ఆ సమాధానం లేకపోతే అది ప్రశ్నే కాదు. కాబట్టి ఇక్కడ కాలసర్ప దోషం కూడా పరిహారం ఉంది. ఏం చేయాలంటే, కాలసర్ప దోషం ఉన్నప్పుడు అందరూ కూడా చాలామంది పండితులు, పెద్దలు కావచ్చు, సర్పదోషం చేపిస్తున్నారు. సర్పదోషం అంటే మళ్ళీ సర్పాలయాలకు వెళ్ళి పూజ చేయండి, నాగప్రతిష్ఠ చేయండి, వాటికి ప్రదక్షిణ చేయండి, పాలు పోయండి, హ్మ్. సర్ప శ్లోకాలు, స్తోత్రాలు, కవచాలు చదవండి అంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతోంది, పండ్ల చెట్టుకు నీళ్ళు పోస్తే ఏమొస్తాయి, పండ్లు వస్తాయి. ముండ్ల చెట్టుకు నీళ్ళు పోస్తే ఏమొస్తాయి, ముండ్లు వస్తాయి. హ్మ్. దోషానికి పూజ చేస్తే ఏమొస్తుంది, దోషమే దోషమే వస్తుంది. వస్తది. కాబట్టి దోషానికే పూజ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళు స్వామి ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి ఇంకొకసారి చేయండి అంటున్నారు. మళ్ళీ చేసి ఇంకా ఎక్కువైపోతున్నాయి. అదేంటి అలా చెప్పారు? ఇప్పుడు దోషం ఉన్నప్పుడు పరిహారాల కోసమే కదా! అదే ఎలా చేస్తున్నాం. నిర్ణయిస్తారు మరి? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ సర్పాలకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవి దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళాలి. రివర్స్‌లో వెళ్ళాలయితే. అంతే. మనం చేసే తప్పిదాలన్నీ గూడా అప్పుడు అక్కడికి పోతే అవి ఇంకా గట్టిగా చుట్టుకుంటాయి. రా 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 రా, నీకోసం వెయిటింగ్ చేస్తున్నా, రా చెయ్యి చెయ్యి పూజ చెయ్యి, నాకు ఎగ్గు పెట్టు, నాకు కొంచెం పాలు పోయి, హ్మ్. ప్రదర్శన చెయ్యి చెయ్యి అంటాయి. అదే గరుత్మంతుడి దగ్గరికి వెళ్తే, గరుత్మంతుడి ఆహారమే సర్పాలు. అక్కడికి పోతే వీళ్ళు వస్తాయా, కంటికి కనిపించవు. గరుత్మంతుడు సర్పలోక అంతానికే ఎత్తిన అవతారము. కాబట్టి ఆయన ఒళ్ళంతా కూడా ఆర్నమెంట్స్ లాగా పాములు ధరించుకుంటాడు. కాబట్టి గరుడారాధన చేయాలి. గరుడమాల మహామంత్రం చదవాలి, గరుడ గాయత్రి మంత్రం చదవాలి, గరుడ పంచాక్షరి చదవాలి, గరుడ కవచం చదవాలి. గరుడ టాటూ వేసుకోవచ్చు, రింగ్ పెట్టుకోవచ్చు, డాలర్ వేసుకోవచ్చు, ఆకాశంలో గద్ద కనిపిస్తే నమస్కారం చేసుకోవచ్చు. మహావిష్ణు ఆలయంలో ఎదురుగానే గరుత్మంతుల వారు ఉంటారు. చక్కగా వీళ్ళు అక్కడ అగరబత్తులు వెలిగించి ఓ అరటిపండు కొబ్బరికాయ పెట్టి సమస్త శుభాలు ప్రసాదించు స్వామిని అక్కడ కూర్చోవచ్చు. ఎంతసేపు కూర్చోవాలి, మన వయసు ఎన్ని సంవత్సరాలు, నిమిషాలు కూర్చోవాలి అక్కడ. హ్మ్. ఇప్పుడు ఫోన్ ఉంటుంది, 5,00,000 రూపాయల ఫోన్ ఛార్జింగ్ పెడితేనే కదా అది కూడా మాట్లాడుతుంది. అవును. మనం ఛార్జ్ అవ్వాలంటే మనకు కూడా పవర్ బ్యాంక్ కావాలి కదా. గవర్నమెంట్ దగ్గర కూర్చొని మన కోసమే కదా కూర్చుంటున్నాము. ఓ ఎమ్మెల్యే దగ్గరకు, ఎంపీ దగ్గరకు వెళ్తే ఒక రోజంతా కూర్చుంటాం. ఈరోజు రేపు రాబోయే అంటే మళ్ళీ ఒక నెల తిరుగుతాం. ఆయన దేవుడు కాదు కదా. ఇక నిజంగా దేవుడి దగ్గరికి వచ్చాం కదా. కానీ దేవుడి దగ్గర మనకంత ఓపిక ఉండదు గదా! అదే కర్మ లాక్కెళ్తుంది. దర్శనం చేసుకున్నావు కదా, వచ్చేయి 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 హ్మ్. ఆడ ఉండాలి. ఉన్నప్పుడు బర్న్ అవుతుంది మన నెగటివ్ ఎనర్జీ. కాబట్టి కాలసర్ప దోషానికి శాశ్వత పరిష్కారము గరుడ సేవ. అదే మేము ఆలయానికి వెళ్ళలేమండి అంటే, ఆ మంత్రాలు తెలియవండి అంటే, మేము గరుడ విగ్రహాన్ని, ప్రాణప్రతిష్ఠ చేసిన గరుడ విగ్రహాన్ని మేమే ఇస్తున్నాం. అభయహస్త కరుంగలి గరుడదేవ. అభయహస్తం అంటే ఇట్లా ఉంటుంది. హ్మ్. గరుత్మంతుడు నమస్కార వదనంలో ఉంటారు ఆలయంలో, వెంకటేశ్వర స్వామి చూస్తూ. అభయహస్తం నా దగ్గరికి వచ్చిన కాపాడుతానని అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి, గరుడమాల మహామంత్రం, గరుడ పంచాక్షరి మంత్రము 2,40,000 టైమ్స్ చెప్పి రిజిస్టర్ చేసి ఆ మంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తున్నాం. కావాలంటే తీసుకోగలిగిన వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకొని ఆ మంత్రాల పుస్తకము, హోమ భస్మము, ప్రసాదము, విగ్రహము అన్నీ పంపిస్తున్నాం. ఫ్రీగా తీసుకోలేని వాళ్ళు పంపిస్తున్నారా? దాని ఫీజు ఉంటుంది మేడం. హ్మ్. 12 మంది బ్రాహ్మణులకు ఫీజు ఇవ్వాలి కదా. హ్మ్. హోమద్రవ్యాలు ఉంటాయి కదా. హ్మ్. దానికి తగినంతే తీసుకుంటున్నాం. ఓకే. తీసు ఎక్కువగా అయితే ఏమి చార్జ్ చేయట్లేదు. లాభాపేక్ష అయితే ఏమీ లేదు. ఏమీ లేదు. వ్యాపార దృక్పథంతో చేసేది కాదు ఇది. హ్మ్. ఎందుకంటే మళ్ళీ మాకు సర్పదోషం పెరుగుతుంది. అలా చేస్తే అండి? అంతేగా మేడం. మోసం చేస్తే ఏమవుతుంది, సర్పాలు వస్తాయి, నువ్వు మోసగాడివి, నిన్ను పట్టుకుంటామంటాయి. గరుకుమంతులు కూడా పట్టించుకోరు, వీడిని పట్టుకొని ముందు ఆయన పంపిస్తాడు. హ్మ్. కాబట్టి చేసుకోలేని వాళ్ళు చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చు. ఆలయానికి వెళ్తే అక్కడ కూడా మంత్రయంత్ర సహితంగా, శాస్త్రోక్తంగా, ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతిష్ఠించారు ఆ విగ్రహాన్ని కూడా. అక్కడ కూడా ఇదే శక్తి ఉంటుంది. ఎలా పడితే అలా చేయకూడదు. క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. హ్మ్. డిసిప్లిన్‌కి దేవుడు బానిస. మన బట్టలకు, మన ఆస్తులకు, మన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడని దానికి రాడు. కాబట్టి శాశ్వత పరిష్కారం గరుత్మంతుల యొక్క ఆరాధన. కాబట్టి ఇంకా ఏ దేవతను ఆరాధించొచ్చు? కాలసర్ప దోషానికి హ్మ్. గరుత్మంతుల వారే మేము. ఇంకెవరు లేరు. హుహుహు. గరుత్మంతుల వారిని ఆరాధిస్తే చాలు. గరుడ కవచం లాంటివి చదువుకోవడము. గద్ద ఫోటో ఒకటి పెద్దది ఇంట్లో ఈగల ఫోటో పెట్టుకోవచ్చు. ఈ సిబిసిఐడి, సిఐడి వాళ్ళంతా కూడా ఈగల్ సింబలే పెట్టుకుంటారు. అవును. ప్రపంచంలో అన్ని దేశాలు. సీక్రెట్ ఏజెన్సీస్ అంతా కూడా. ఏజెంట్స్ అందరూ ఆ! అట్లనే. గరుడ అదే ఆపరేషన్ గరుడ అంటారు. హ్మ్. సీక్రెట్ ఆపరేషన్స్ అంతా. మరి ఎందుకు తెలియకుండా ఆయన అలా వెళ్ళాడు? ఎంత హైట్ ఎగురుతుందో అంత క్లియర్‌గా చూడగలుగుతుంది గద్ద హ్మ్. కిందకి. హ్మ్. కాబట్టి అంత శక్తివంతమైన దేవుడు. మన చరిత్రలో చెదల పురుగుతో సహా అన్నిటికి చరిత్ర ఉంది మన మన సాంప్రదాయంలో. హ్మ్. కాబట్టి ఇవి తెలుసుకొని ముందుకెళ్ళగలిగితే సర్పదోషం కంట్రోల్ అవుతుంది.
కాబట్టి ఇలా వెళ్తే అలా వచ్చేసి నేను గమ్మునైపోద్ది కాదు. తరచూ వెళ్తూ ఉండాలి. ఈ పూజలు చేసేటప్పటికి వచ్చేకాడికి నేను ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు. అదే తినే కాడికి వచ్చాక నేను ఎన్ని రోజులు తినాలని ఎవరిని అడగరు. లైఫ్ టైమ్ తినాలి. అలాగే ఈ పూజ కూడా మనం చెప్పాం. మేము ట్రాఫిక్ పోలీసులు మాత్రమే. ఎలా వెళ్ళాలో చూపిస్తాం. వెళ్ళకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు ఖర్చులేమైనా ఉన్నాయా నేను చెప్పిన దాంట్లో? ఖర్చే లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. ఫ్రీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ పెట్టుబడంతా క్రమశిక్షణే. డిసిప్లిన్ ఉంటే సరిపోతుంది. గురుగారు, రాహుకేతువుల ప్రభావం గురించి, అది మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.